ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీ గురుభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః. అంటే ఇప్పుడు భరతుడి యొక్క చరిత్ర అనేది మనం తెలుసుకుంటున్నాం. ఈ భరతుడు అనేవాడు మహారాజు, రాజ్యాన్ని పరిపాలించేవాడు. పరిపాలించిన తర్వాత తన రాజ్యాన్ని పిల్లలకు అప్పచెప్పేసి తన వానప్రస్థాశ్రమం, రాజ్యం పరిపాలించిన తర్వాత ఏం చేస్తారు? వానప్రస్థాశ్రమం చేయాలి కదా. వానప్రస్థాశ్రమ ధర్మాలను పాటించడం కోసం ఆయన అరణ్యానికి వచ్చాడు. రాజ్యాన్ని అంతా అప్పచెప్పేశాడు. అన్నీ సర్వసంగ పరిత్యాగుడై వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఒక లేడి పిల్ల ఆయన చేతికి చిక్కితే దాన్ని పెంచుకున్నాడు. వ్యామోహాన్ని పొందాడు. ఏ వ్యామోహం అయితే ఉందో ఆ వ్యామోహం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు. కానీ మళ్ళీ ఇక్కడ కొత్తగా ఓ వ్యామోహాన్ని ఆయన పెంచుకున్నాడు. అంతే కదా. ఈ సంసార బంధం అనే వ్యామోహం పోవడం కోసం కదా అరణ్యానికి వెళ్ళేది. అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోవడం దేనికి? ఈ సంసారం అనే బంధం, ఈ సంసారంలో మనకి ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా తొలగాలి. ఆ సమస్యలు మనకి తొలగడం కోసం మనం అక్కడికి వెడతాం. మళ్ళీ అక్కడ కూడా కొత్త సమస్యలు తెచ్చుకుంటే కుదరదు. అదేవిధంగా భరతుడు ఈ అరణ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జింక పిల్ల ఆయనకి దగ్గరయ్యింది. ఆ జింక పిల్లతో స్నేహము బంధము పెంచుకుని ప్రేమ అనే బంధాన్ని పెంచుకున్నాడు. వాత్సల్యం అనే బంధాన్ని పెంచుకున్నాడు. తద్వారా జింక పిల్ల యొక్క సాంగత్యం చేత దాని యందే మనస్సు ఉండి తన శరీరాన్ని వదిలిపెట్టడం ద్వారా మళ్ళా జింక పిల్లగానే అతడు జన్మించాడు. జన్మించిన తర్వాత అనుకున్నాడు, అయ్యయ్యో ఎంత తప్పు చేశానని. మహానుభావులు కదండి, పూర్వజన్మ జ్ఞానం అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ పూర్వజన్మ జ్ఞానం వాళ్ళకు ఉండడం ద్వారా, అయ్యో నేను పూర్వకాలంలో భరతుడిని ఇలా చేశాను, అంత్య సమయంలో ఈ ప్రాణి యందు వాంఛ కలిగి ఉండడం ద్వారా మళ్ళా అటువంటి జన్మ నాకు లభించిందని బాధపడి, ఇప్పుడైనా నేను పరమాత్మను పొందాలి, సర్వసంగ పరిత్యాగం వదియాలని చెప్పి ఆ గండకీ నదీ ప్రాంతంలోనే స్నానం చేసి అక్కడే లేడిగా నివసిస్తూ తృణము, ఎండిపోయిన ఆకులు లాంటివి ఏదో శరీరం నిలబెట్టుకోవడం కోసం నిలబెట్టుకుని సదా భగవద్ధ్యానంలో తన శరీరాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత అక్కడతో మోక్షం రాదు కదండి. తర్వాత ఏమైంది అంటే, ఈ భరతుడు జింక శరీరాన్ని వదిలిన తర్వాత ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు. వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. రెండో భార్య బిడ్డగా పుట్టాడు. ఒక కూతురు, ఒక కొడుకును. పుట్టేటప్పటికి అక్కడ పాపం ఆ తండ్రి గారు వేదాధ్యయనాలు ఇవన్నీ అధ్యయనం చేయిద్దాం అనుకున్నారు. ఇతని నేర్పిద్దాం వేదాధ్యయనం అన్నీ అనుకున్నారు. కానీ ఇతనికి ఏది అబ్బలేదు. అబ్బవపడం అంటే ఇతను యొక్క మనస్సు సదా పరమేశ్వరుడి యందే ఉంది. తాను భరతుడని తెలుసు. ఆ విష్ణుమూర్తి యొక్క ఆరాధన ద్వారా మోక్షం పొందాలి అనేటువంటి భావం ఈ భరతుడికైతే ఉన్నది.
తద్వారా భరతుడు బాధపడ్డాడు. భరతుడి యొక్క జీవనం అయిన తర్వాత లేడి జన్మ అయిన తర్వాత మళ్ళీ ఈ బ్రాహ్మణ జన్మ, ఇదే ఆఖరి జన్మ అవ్వాలి. కాబట్టి ఇంకా దేని యందు వ్యామోహం ఉండకూడదు. మనస్సును జయించడం చాలా కష్టం. మనస్సు పరి విధాల మనల్ని మార్చేస్తూ ఉంటుంది. మహా తపస్సు చేసేవారు ఋషీశ్వరులేడు. ఆ ఋషీశ్వరులు తపస్సు చేస్తే ఏం చేసేవారు, ఈ లోపల దేవేంద్రుడు ఒక కన్యను పంపించేప్పటికి ఆ మనస్సు ఆ తపస్సు అంతా పోయేది కదా. అలా కాకుండా ఈ యొక్క భరతుడు తన మనస్సును కూడా నిగ్రహించుకుని ఈ దేహం వేరు ఆత్మ వేరు అనే జ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావుడు. ఇవన్నీ కూడా దేహం సంబంధమైనవే అని అనుకుని తన జీవనాన్ని సాగిస్తూ ఉండగా దొంగల నాయకుడు ఒకడు ఎదురయ్యి బలంగా దొరికాడు. వీడిని ఏమైనా సరే తీసుకెళ్ళి అమ్మవారికి బలివ్వాలని ఈ తేజోవంతుడైన మహానుభావుడైన భరతుడిని తీసుకుని క్షేత్రానికి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మవారి యొక్క ఎదురుకు నిలబెట్టేటప్పటికీ ఖడ్గం తీసుకుని భరతుడిని సంహరించి అమ్మవారికి బలి ఇవ్వాలి అని అనుకునేటప్పటికీ అమ్మవారు ఆ విగ్రహం నుండి గబగబా బయటికి వచ్చి తేజోమూర్తి బ్రహ్మస్వరూపం ఎదురకుండా ఉన్నటువంటి వాడు మహానుభావుడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడే, భక్తుడులోనే భగవంతుడు ఉంటాడు, వేరే ఎక్కడ ఉంటాడు? పరమ భాగవతోత్తమంలోనే భగవంతుడు ఉంటాడు. అంచేతనే పెద్దవాళ్ళకి మనం నమస్కారం చేయాలి. మహానుభావులకి ఎందుకయ్యా నమస్కారం చేయడం అంటే వాళ్ళలో దైవాన్ని మనం చూడాలి. తపస్సు చేయడం ద్వారా వాళ్ళ దైవాన్ని వాళ్ళ అధీనంలో పెట్టుకునేంత శక్తి వాళ్ళకు ఉంటుంది. గబగబా కాళీమాత వచ్చి ఆ దొంగలందరినీ సంహరించి ఆమె అంతర్ధానం అవుతుంది. తర్వాత ఈ భరతుడు అలా వెడుతూ ఉండగా సింధు సౌవీర దేశానికి రాజు రహూగణుడు అనేవాడు. ఆయన ఏదో ఒక ఆధ్యాత్మికమైన విషయం మీద ఎవరినో కలుసుకోవడం కోసం ఓ పలక్కీలో ఎక్కి కూర్చున్నాడు రాజుగారు. ఆ పలక్కీ మోస్తూ ఉన్నారు. ఆ తీరం ఇక్షుమతి నదీ తీరం అన్నమాట. ఇక్షుమతి నదీ తీరం అది. ఆ తీరం దగ్గర ఈ పలక మీద వెడుతూ ఉన్నప్పుడు, ఈ పలక మీద వెడుతున్నాడు కదండి, వెళ్ళేటప్పటికీ నలుగురు మోస్తూ ఉంటారు ఈ పలకని. కొంచెం మోసేవాడు ఒకడు తక్కువయ్యాడు, అంటే కొంచెం బలం సరిపోవట్లేదు. ఈ బోయవాడు పలకి మోసేవాళ్ళు బోయవాళ్ళు అనమాట. ఈ బోయవాళ్ళు ఎవరు దొరుకుతారా పలకి మోతకి అనుకుంటూ ఈ లోపల ఇతను కనపడ్డాడు, ఈ భరతుడు. ఓహో, ఇతడు బలంగా ఉన్నాడు, మంచి యువకుడు, అవయవాలన్నీ దృఢంగా ఉన్నాయి, ఎద్దులా గాడిదలా ఉన్నాడు, ఎంత బరువైన మొయ్యగలడు అని పల్లకి మొయ్యడానికి ఆయన్ని అడిగారు. రావయ్య అంటే మరి ఆయనకి ఏమి తెలియదు కదా. తెలియదు అంటే ఈ దేహం గురించి పట్టించుకోడు. ఆయన అంతా అదో లోకంలో ఉంటాడు, బ్రహ్మలోకం విష్ణులోకంలో పరమ భాగవతోత్తములు. ఈ శరీరము ఆత్మ వేరు అనే భావం కదండి. సరే, ఆ పల్లకి మోయడానికి ఈయనకు ఒక అవకాశం వచ్చింది. సరే, ఆ పల్లకి మోస్తూ ఉన్నాడు. ఈ పల్లకి మోస్తూ ఉన్న వాడెవరు? పరమ భాగవతోత్తముడు. కింద ఏమైనా చనిపోతాయేమో అని చూసుకుంటూ నడవడం ప్రారంభించాడు. పల్లకి మోసేవాడు కింద ఎక్కడ చూస్తాడండి, భుజం మీద ఎలా మోసుకుపోతూ ఉంటాడు. వీడిలా కిందకు చూస్తూ కాళ్ళు దూరంగా వేయడం ప్రారంభం చేశాడు. అంటే పల్లకి మోసేవాళ్ళు అంత సమానంగా మోయాలి. దూరంగా ఒకడు, దగ్గరగా ఒకడు, ఇష్టం వచ్చినట్టుగా మోస్తే పల్లకి కుదరదు. పల్లకీలో కూర్చున్న వాడికి కుదరదు. ఆ యొక్క ఊపు అనేది ఉంటుందన్నమాట పల్లకి అనేది. సరే, మహారాజు కోపం వచ్చింది. ఏంటి ఇలా ఉంది, ఏమయ్యా బోయిలు, నా పల్లకి ఏమిటో ఇటు అటు తిరిగిపోతుంది, మీరు సరిగ్గా పల్లకీని మోయట్లేదు అని చికాకుగా, అంటే కోపంగా ఇంచుమించు మహారాజు పల్లకి మోసే వాళ్ళని అడిగాడు. ఏమిటి మరి పల్లకి సమానంగా ఉండాలి కదా
ఒకసారి ఎత్తు, ఒకసారి పల్లం, ఒకసారి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అనేటప్పటికీ మిగిలిన వాళ్ళు అన్నారు, పలకబోయి వాళ్ళు, నవయం నరదేవా, నరదేవా ఓ రాజా, నవయం మేము కాదు, ప్రమత్తా భవన్ నియమానుపథ సాధు ఏవ వహామహ, అయం అధునైవ నియుక్త అపి న ధృతం వ్రజతి న అనేన సా ఓఢుం అహా వయం పారయామా ఇది. ఓ రాజుగారు, మేము కాదండో, మేము బాగానే మోస్తున్నాం, కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. ఈ కొత్తగా తీసుకొచ్చిన వాడు అలవాటు ఉండాలి కదండి, పలకీ మోయడానికి కూడా అలవాటు ఉంటాయి. ఆ పలకీకి ఎక్కడైనా ఆపుకోవాలంటే ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర మీద పలకీని పెడుతూ ఉంటారు. మీరు చూసే ఉంటారు పలకీ మోసేవాళ్ళు. అదో ఊపని మాట, ఊపుగా మోస్తారు, అదొక చెప్పాలంటే అని చెప్పారు. చెప్పేటప్పటికి రాజుగారు లోపల కోపం వచ్చి కొద్దిగా వ్యంగ్యంగా అన్నారు. వీడిని చూశారు కొత్తవాడిని. ఓ సోదరా, ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు అని వ్యంగ్యంగా కదా రాజుగారు. వీడు బలంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, వీడు పలకేమో ఇష్టం వచ్చినట్టు ఇలా ఇష్టం వచ్చినట్టు పలకేమో వస్తూ ఉంటే ఏమంటారు, ఓ సోదరా నీకు ఎంత కష్టం వచ్చిందయ్యా, చాలా దూరం నుండి పలక్కి మోసిన వాని వలె ఉన్నావే నువ్వు, ఇతరులు అసలు సహాయం చేయనట్టు పలక్కి అంతా నువ్వే మోస్తున్నట్లు ఉన్నావు, అయినా చాలా బక్క చిక్కిపోయినట్టుగా ఉన్నావే అన్నాడు. అసలు యాక్చువల్గా వీడు చాలా గట్టిగా ఉన్నాడు. ఉన్నా వ్యంగ్యం అన్నమాట. అవతల వాడిని చూసారా, ఎలా బాగా తింటున్నావా అంటాడు ఒకడు, ఏదో పాపం పోయి తింటూ. అలాగా వ్యంగ్యమైనటువంటి, అంటే ఇంకొక అర్థం వచ్చేటట్లుగా అసలు నీ అవయవాలన్నీ కూడా చాలా దుర్బలంగా ఉన్నాయే, ఇలా వ్యంగ్యమైన మాటలతో భరతుడిని ఆ లోపల కూర్చున్నటువంటి రాజుగారు, రహుగణ మహారాజు గారు ఇలా వ్యాఖ్యానం చేశారు. చేసేటప్పటికీ భరతుడు పరమ భాగవతోత్తములు, కోపం రాదు, మౌనంగానే ఉన్నాడు. ఓహో వీడు రాజు ఇంతే, ఈయన స్వభావం ఇంతే అనుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో అన్నాం అనుకోండి, వెంటనే కోపం వచ్చేసి అబ్బా ఇలా అలా అనరు. ఇచ్చేత వాళ్ళు కామక్రోధాదులన్నీ జయించినటువంటి మహానుభావులు, అరిషడ్ వర్గాన్ని జయించారు. వారి కోపం ఎందుకు ఉంటుంది? గొప్ప వాళ్ళకి కోపం ఉందంటే గొప్పవాడు కానే కాదని అర్థం. ఆ విధంగా రహుగణ మహారాజు గారు వ్యంగ్యంగా భరతుడిని అన్నప్పటికీ భరతుడు ఏం చేసాడంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన పరమ భాగవతోత్తముడు కాబట్టి. ఎంచేత ఈ యొక్క భరతుడి దృష్టిలో ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమైనది. భూమి, నీరు, వాయువు, ఆకాశం, వీటితో నిర్మితమైన మట్టి. ఈ దేహం అతను ఏమనుకున్నాడు, నాకు ఇది చివరిదయ్యి ఉండాలి, ఇంకా నేను పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి, భగవంతుడిలో లీనమవ్వాలి, తప్పని ఈ శరీరాలని నేను అనే భావం లేదు. ఇది నాది, నేను అనే మిథ్యాభావమే లేదు. మిథ్యాభావం అంటే ఇదేంటి, ఈ శరీరం నాది, నాది, నేను, ఇది శాశ్వతం. శరీరం శాశ్వతం ఎలా అవుతుంది? ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. శరీరంలో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి, అనేక విధాలుగా మారుతూ ఉంటాడు మానవుడు. కానీ ఆత్మ మారదు. ఆత్మ ఎప్పుడూ నిత్యంగా ఉంటుంది. అటువంటి ఆత్మ ఎగుడు దిగుళ్ళనేవి రాజువి. రాజు యొక్క బుర్ర అలా ఉంది, మరి ఏం చేస్తాం అనుకున్నాడు. రాజు మళ్ళా కోపంతో ఎలా అంటున్నాడు, ఏమని, అథ పునః శిబికాయాం, శిబిక అంటే పల్లకి అన్నమాట, విషమగతాయాం ప్రకుపిత ఉవాచ, కోపంతో పలికాడు. రహుగణ కిమిదరే త్వం జీవన్మృతో మాం, ఏంటి జీవోత్సవంలా ఉన్నావేటయ్యా, కదర్థీకృత్య భర్తృశాసన
మతిచరసి. రాజుగారి యొక్క మాటని నువ్వు అతిక్రమిస్తున్నావు. ప్రమత్తస్య చక్తే కరోమి చికిత్సాం దండపాణిరివ జనతాయా యథా ప్రకృతిం స్వాం భజిష్యస ఇతి. ఇదేమిటి, నువ్వు జీవచ్ఛవల్లా ఉన్నావే. రాజుగారి పలకి మోయడం, రాజుగారు ఎదురా అంటే దాన్ని పాటించకపోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? రాజాజ్ఞను నువ్వు పాటించి తీరాలి. మనం పెద్దవాళ్ళు చెప్పారనుకోండి, వెంటనే మనం పాటిస్తాం. అలా రాజు చెప్తే భయంతో ఖచ్చితంగా మనం పాటించాలి. చూసావా, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వారిని ఎలా శిక్షిస్తానో నిన్ను కూడా అలా శిక్షిస్తాను అని రాజు కోపంతో భరతుడిని అన్నాడు. అనేప్పటికీ రాజుగారు ఎలా ఉన్నారు? రజోగుణంతో మిడిసిపడిపోతూ ఉంటాడు. చూసారా, ఒకడు అహంకారం, గర్వం. నేనే గొప్పవాడిని అనుకుంటాడు, నేనే బలవంతుణ్ణి, నేనే పండితుణ్ణి, నేనే జ్ఞానిని అనే గర్వం అనే ఉన్మత్తుడై ఉంటాడు. గొప్ప యోగీశ్వరుల యొక్క విషయం వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? పెద్ద మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఏదో మంచి మంచి మాటలు మాట్లాడితే ఈ యువకులకి నచ్చవు. వాళ్ళు చెప్పేదే కరెక్ట్, మీకేం తెలియదు మాట్లాడు కూరుకోండి అంటారు, మీకేం తెలియదు మాట్లాడు కూరుకోండి అంటారు. ఏం చేత వాళ్ళు పెద్దవాళ్ళ అనుభవంతో చెప్పే మాటలు, పిల్లలు గర్వము, అహంకారము, మదము అనేటువంటివన్నీ ఉంటాయి వాళ్ళల్లో. ఇంచేత అరిషడ్వర్గాల్ని వారు ఇంకా జయించలేదు. ఆ విధంగా రాజు అహంకారంగా, గర్వంగా ఇలా అన్నాడు. భరతుడు పాపం ఆయన ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండి, ఆయన ఎటువంటి వాడు భరతుడు? పరమ భాగవతోత్తముడు. సర్వప్రాణుల యందు భగవత్ స్వరూపంగా భావిస్తాడు. మహారాజులోనూ దైవం, పక్కన మోసేవాళ్ళ యందు దైవం, కింద జంతువు కనపడితే దాని యందు దయ. అన్ని ప్రాణుల్లో పరమాత్మని దర్శించేవాడు పరమ భాగవతోత్తముడైన భరతుడు. మరి అటువంటి భరతుడు ఏం చేస్తాడు? ఏం మాట్లాడలేదు. అన్నాడు, ఓ రాజా, నువ్వు చాలా చక్కగా మాట్లాడేవయ్యా, నీవు పలికిన మాటలన్నీ నిజమే. దారిలో ముందుకు సాగేది ఏమిటి? ఈ దారిలో ముందుకు ఏది సాగుతోంది? నా దేహం సాగుతోంది, ఆత్మ కాదయ్యా. శరీరం ఆత్మ సాగదు, దేహమే సాగుతూ ఉంటుంది. అటు ఇటు కదిలేదు దేహమే. మరి ఈ శరీరం దేంతో తయారు చేయబడింది? ఈ దోవలో వెళుతోంది ఈ శరీరం అన్నవి బాగుంది. మరి ఆత్మ వెళ్ళట్లేదు. ఆత్మ భగవంతుడి యందు ఉంది, ఆత్మ ఎక్కడికి వెళుతుంది? కానీ ఈ శరీరం కదిలేది. ఈ శరీరం దేంతో నిర్మించబడింది? పంచభూతాలతో నిర్మించబడింది. పంచభూతాలంటే పృథివీ, అప్పు, తేజస్, వాయువు, ఆకాశం. ఆత్మను తెలిసిన వారు మాట్లాడరు. ఆత్మ అంటే తెలియని వారికి ఏముంటాయి? బలుపు, చిక్కుపోవడం, రోగాలు పాలవడం. ఇవన్నీ కూడా శరీర సంబంధించినవి, ఆత్మ సంబంధించినవి కాదు. జ్వరం దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. చిక్కుపోవడం శరీరం. ఏమొచ్చినా శరీరానికి వస్తాయి, ఆత్మకు రావయ్యా. ఈ కోరికలు శరీరమే. ముసలితనం, జుట్టు నెరిసిపోవడం, పళ్ళు ఊడిపోవడం, కాళ్ళు ఆగడం అన్నీ ముసలితనం, శరీరమే. నిద్ర శరీరం, ప్రేమ శరీరం, కోపం శరీరం, అహంకారం శరీరం, గర్వము మొదలైనవన్నీ కూడా దేహాభిమానం కలిగిన వారికి ఉంటాయి. ఇవన్నీ, ఈ కోపము ఇవన్నీ కూడా. కానీ ఇవేమీ నాలో లేవయ్యా అన్నాడు.
ఇవన్నీ దేహాభిమానం కలిగిన వాళ్ళకి. నేను రాజు, నేను సేవకుడు, నువ్వు వర్కర్, నేను మహారాజుని. ఇవన్నీ ఎవరికి? శరీరాలకి. అన్ని అవయవాలతో కలిగిన వాడు మోస్తున్నాడు, అన్ని అవయవాలతో కలిగిన వాడు పల్లకీలో కూర్చున్నాడు. వీడికి వాడికి తేడా ఏముంది? వాడు రాజు, వీడు సేవకుడు. ఇవన్నీ మనం పైన అనుకునే మాటలయ్యా. ఇవేమి నిత్యం కాదు. వీడు సేవకుడు కాదు, వాడు రాజు కాదు. అంచేత నేను ఉన్మత్తుని వలె ఉన్నాను, పిచ్చివాని వలె ఉన్నాను. నిజంగానే అలా ఉన్నమాట వాస్తవమే. నువ్వు దీనికి ఏం చికిత్స చేస్తావు? చేస్తే శరీరానికి చేస్తావు, నా మనస్సుకు చేయలేవు కదా, నా ఆత్మకు చేయలేవు కదా. నా ఆత్మ వేరు, నా శరీరం వేరు, ఈ దేహం వేరయ్యా. ఆత్మ చనిపోవడం ఉండదు, శరీరం చనిపోవడం. జనన మరణాలుంటాయి, ఆది అంతములుంటాయి. దేనికి? శరీరానికి, ఆత్మకు కాదయ్యా. ఇవన్నీ కూడా దేహానివే అన్నాడు. అనేటప్పటికీ అయ్యబాబోయ్ ఇదేదో చాలా మహానుభావుల్లా ఉన్నాడు అని అనుకుని, మరి ఆ యొక్క రహూగణ మహారాజు ఆ భరతుడితో ఏమంటాడనే విషయాన్ని మళ్ళా మనం రేపు ఉపాఖ్యానంలో తెలుసుకుందాం. మరి జడ భరతుడి యొక్క చరిత్ర అత్యద్భుతమైన చరిత్ర. అంటే ఒకే ఒక విషయం ఉంటుంది బాగా ఖచ్చితంగా. దేహం వేరు, ఆత్మ వేరు. దేహం తన దేహాల్ని, ముసలితనము, కోపము అన్నీ దేహాలవే, ఆత్మకి కాదు. మనం తిండి తిన్నా, ఏమి చేసినా, సుఖమైనా అంతా దేహానికే తప్ప ఆత్మకు కాదు అనే జ్ఞానాన్ని భరతుడు ఈ రహూగణ మహారాజుకి చాలా చక్కగా బోధిస్తాడు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని మీరు కూడా తెలుసుకుని మన శరీరానికి మనం ఏం చేయాలి, మన ఆత్మ ద్వారా పరమాత్మను ఏ విధంగా సేవించాలనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. రేపు చక్కని మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఉపాఖ్యానం రేపు ఉంటుంది. మీరు చూస్తూ 10 మంది చేత అందరికీ కూడా ఈ యొక్క భాగవతాన్ని వినిపించండి. మళ్ళా పులుల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అన్ని వీడియోస్ దాంట్లో పెడతాం. ఆల్రెడీ పెట్టున్నాం. మీరు ఒకరోజు చూడకపోయినా మరి ఒక రోజైనా తప్పనిసరిగా మీరు చూస్తూ మీ మిత్రులు, బంధువుల చేత చూపిస్తూ, మరి భగవంతుడి యొక్క వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.